ధన్యవాదాలు. ఈ నెల మార్చి నెలలో నేను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కల్లూరు మున్సిపాలిటీ నుంచి ఈ పసుమర్తి వెంకటేశ్వరరావు అన్న ఆయన బిల్డింగ్ కడుతూ ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ మీద నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ కోరటమైనది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాకు వెంటనే 20 రోజుల్లోనే సమాధానం వచ్చింది. దాంట్లో ఏం తెలియజేశారంటే, మేము ఇచ్చినటువంటి పర్మిషన్ G+2 వరకే ఇచ్చాము, బట్ ఆయన G+5 దాకా కన్స్ట్రక్షన్ చేశాడు, 2 ఫ్లోర్లు ప్లస్ పెంట్ హౌస్ అదనంగా వేశాడు, కాబట్టి మేము నోటీసులు ఇచ్చామని నాకు తెలియజేశారు. ఆ నోటీసులు ఇచ్చిన తదనంతరం కూడా అప్ టు ఈ ఆగస్టు నెల వరకు కూడా చివరి వరకు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. కారణంగా నేను మళ్ళా ధర్మిలా కలెక్టర్ గారిని కలవటం జరిగింది ఆగస్టు 11వ తారీఖున. ఆ 11వ తారీఖున మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారిని 7 డేస్లో నా టేబుల్ మీద ఉండాలి ఫ్యాక్చువల్ రిపోర్ట్ అని అన్నారు. ఆ రిపోర్ట్ కూడా మున్సిపల్ కమిషనర్ పంపించారు. దాంట్లో కూడా ఫ్లోర్స్ అదనంగా వేశాడు, సెట్ బ్యాక్స్ కూడా డీవియేషన్ ఉంది, కాబట్టి మేము వర్క్ ఆఫ్ చేయమన్నామని చెప్పి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను. ఆ వెంటనే మళ్ళీ నేను ఆనరబుల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నిన్న మూవ్ చేసాం. మేము లంచ్ మోషన్ పిటిషన్లో ఏమి ఇచ్చారంటే, ఇమీడియట్లీగా మేము కోరింది దానికి డిమాలేషను ప్లస్ కరెంట్ కనెక్షను, తర్వాత వాటర్ కనెక్షను డిస్కనెక్ట్ చేయమని చెప్పి మేము అభ్యర్థించాం. కానీ కోర్టు వారు కొన్ని కారణాల వల్ల అవన్నీ తర్వాత పరిశీలిస్తాం, ముందు బిల్డింగ్ని సీజ్ చేస్తున్నాం, సీజ్ చేయమని అన్నటువంటి ఇది డెలివరీ జడ్జి గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ పవర్ కట్ వాటర్ కట్ 29th మళ్ళీ ఇది ఉంది, ఆ 29th మళ్ళీ సెకండ్ ఆర్డర్ ఇస్తామని అన్నారు. కాబట్టి ఈ వ్యక్తి పసుమర్తి వెంకటేశ్వరరావు అన్న వ్యక్తి ఒక టెంపుల్కి చైర్మన్గా చేశాడు, ఇప్పుడు ప్రజెంట్ ఒక కాలేజీకి చైర్మన్గా చేస్తున్నాడు. నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి అన్నమాట ఈ వ్యక్తి. నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టాడు. 35 రోజులు నేను నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండి వచ్చాను. ఒక స్వతంత్ర సమరయోధుడు కొడుకుని, ఒక రిటైర్డ్ ఆఫీసర్ని, నీతి న్యాయం కొరకు ధర్మం కొరకు కేంద్ర ప్రభుత్వంలో నేను నా దేశం నాకేమి ఇచ్చిందనే కంటే దేశానికి నేనేమి చేశాను అనేటువంటి సర్వీస్ కూడా చేశాను. అవేవి కూడా నేను చెప్పకూడదు, కాబట్టి దేశానికి కూడా కొంత సేవ చేశానని చెప్పుకునేటువంటి ధైర్యం నాకు ఉంది, కాబట్టి మేము ముందు తెలియపరుస్తున్నా. ఈ వ్యక్తి ఇవే కాకుండా ఇంకా ల్యాండ్ గ్రాబులు చేశాడని, ఇంకా అక్కడ ఇది చేశాడని, కాంట్రాక్టులో మిస్యూజ్ చేశాడని, కోట్లు సంపాదించాడనేది వచ్చింది మొత్తం. మేము ఇప్పటికి చాలా వరకు ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నాం. అపార్ట్మెంట్లు, ల్యాండ్లు, తర్వాత ఒక హౌస్ సైటు, ఇవన్నీ కూడా ఒక ల్యాండ్ ముస్లిమ్స్ ల్యాండ్ ఖబరిస్తాన్ కూడా కబ్జా చేసి దాన్ని ప్లాట్లుగా వేశాడు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి తెలియజేసే దాంట్లో ముందుకెళ్తున్నాం అనమాట. కానీ ఈ కార్యక్రమంలో మరలా నా మీద ఇక్కడ ఈ కల్లూరు పోలీస్ స్టేషన్లో SC/ST కేసు పెట్టారు. మీరు రావాలి పోలీస్ స్టేషన్కి అని చెప్పి కానిస్టేబుల్తో దాదాపు 10-15 సార్లు ఈ SI గారు ఒత్తిడి చేస్తే నేను వచ్చాను పోలీస్ స్టేషన్కి. వస్తే చివరికి నా మీద మీరు నేను లేనప్పుడు నా కుర్చీలో కూర్చున్నారని చెప్పి నన్ను టార్చర్ పెట్టి, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక భారతీయ పౌరుడిగా, కనీసం ఒక రిటైర్డ్ ఉద్యోగిగా కూడా గౌరవం ఇవ్వకుండా నన్ను నానా టీజింగ్ చేసి బయటికి వెళ్ళిపో అనేటటువంటి ఇష్యూలు కూడా నేను భరాయించాను. 100కి డైల్ చేశాను, వాళ్ళు స్పందించారు. తర్వాత నేను వెళ్ళి జిల్లా SP గారు, కమిషనర్ గారికి ఇన్ రైటింగ్లో రిపోర్ట్ చేశాను. ఆ వీడియో ఫుటేజీలు, ఆ గదిలో ఉన్న కానిస్టేబుల్స్ ఎవరో వాళ్ళందరిని కూడా మీరు తీసుకొచ్చి అకార్డింగ్ టు లా ఏ పని చేస్తారో పని చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నేను ఎంక్వైరీ చేస్తాను, మీరు తప్పక మీరేం వరి కాబోకండి అని SP గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు. దాని తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఇటువంటి వ్యక్తి సమాజానికి చీడపురుగు లాంటి వాడు. ఒక సెంటర్లో ఈ బిల్డింగ్ డీవియేషనే కాకుండా రోడ్డు, నేషనల్ హైవేస్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ రోడ్లోకి 12 అడుగులు ముందుకు వచ్చి ట్రాన్స్ఫారం, జనరేటరు, స్టెప్స్, ఒక చిన్న ర్యాపో కూడా ఇది చేశాడనమాట. రోడ్డుకు వచ్చి మీరు వెళ్ళి పరిశీలించండి, అవతల బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి, ఇతని బిల్డింగ్ ఏ ముందుకు వచ్చాడు. కాబట్టి ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎంత ఫైట్ చేస్తున్నా కానీ అతను ఆగస్టు 31 వరకు పని చేస్తూనే ఉన్నాడు. 3 ఫ్లోర్లు కంప్లీట్ చేసుకున్నాడు. వాళ్ళకి 31న వాళ్ళ 3 ఓపెనింగ్ కూడా అయింది. నా మీద అక్రమ కేసులు బనాయించడానికి, నన్ను దడిపీయటానికి, వాడు పిచ్చోడు ముష్టోడు అని చెప్పి మాట్లాడే మాటలన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఇతన్ని మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే,
నా కంటెన్షన్ ఏంటంటే ఆ డీవియేషన్ చేసినటువంటి ఇది బిల్డింగ్ ఇన్నంతస్తులున్న మనం ఏం చేయలేము, కానీ సెట్ బ్యాక్స్ మాత్రం కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి. కాబట్టి బిల్డింగ్ అటుపక్క ఇటుపక్క వెనక కూడా మిషన్లతో కట్ చేసే రోజు మాత్రం గ్యారంటీగా వస్తుందని ఆశిస్తున్నా. మీ ముందుకు వచ్చి నేను చెబుతున్నందుకు కూడా నా మనోధైర్యం, నా వ్యక్తిత్వం ఎటువంటి కూడా కోల్పోకుండా చెబుతున్నానంటే మీరు నా గురించి అర్థం చేసుకుంటారనేది నా యొక్క. మీరు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏమిచ్చింది? కోర్టు ఆ బిల్డింగ్ ని సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఈ నిన్న డెలివరీ చేసింది, అది మండే ఆర్డర్ అవుతుంది. మీరు కావాలంటే మా లాయర్ గారి నెంబర్ ఇస్తాను, లాయర్ గారిని కూడా సంప్రదించవచ్చు. ఇక్కడే ఉంది, ఆయన పేరు కూడా ఉంది. ఆ లాయర్ గారిని కూడా మీరు